ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు మహిళా ఉద్ధారకులు పెరిగిపోయారు. మహిళల్ని ఏదో అనేసారని గుండెలు బాధేసుకునే బ్యాచ్ తయారైంది. అదేంటి అనుకుంటున్నారా? అవును, ఇప్పుడు అమరావతి మహిళల గురించి అత్యధికంగా అనేక మంది తీవ్రమైనటువంటి కలత చెందిపోతున్నారు. అమరావతి మహిళల్ని ఏదో అనేసారని, మహిళలందరినీ కించపరిచారని తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవమే, మహిళలను ఉద్దేశించి కానీ లేదంటే ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి కానీ ఎవరైనా కించపరిచినప్పుడు ఇలాంటి స్పందన అవసరం. ఈ రీతిలోనే దాన్ని నిరసించడం కూడా అవసరం. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మాటలేనండి. ఇంకోటి, 3 మహిళలు ఎమ్మెల్యేపై కంప్లైంట్ ఇచ్చారు. ఇది వాస్తవం కాదని అన్నారు. ఆ 3 మహిళలు ఆయన తొడపరిచి ఉన్నదా లేకపోతే ఏ మహిళల గురించి మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యే, పార్వతీపురం జిల్లా కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఈయన పేరు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. చూసారా, మహిళల గురించి తొడపరిచయాల వరకు కూడా వెళ్ళి మాట్లాడుతున్నారు. మరి ఈయన్నేమనాలి? మహిళలంటే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక్కరి గౌరవమే కాదు కదా, మహిళలు అందరూ మహిళలే కదా. ఆయన మీద మహిళల్ని కించపరిచినందుకు 3 ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీద ఈయన స్పందిస్తున్నటువంటి తీరు ఈ రీతినుంది. 3 పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి వాళ్ళ షెడ్యూల్ని కూల్చేసినటువంటి ఘటన మీద ప్రత్యర్థులు ఆరోపిస్తే ఎమ్మెల్యే గారి స్పందన ఈ రీతినుంది. మరి ఒక ఎమ్మెల్యేగా ఉండి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి అధికార పార్టీ నేతగా నోరు దగ్గరెట్టుకుని మాట్లాడాల్సినటువంటి ఈ నాయకుడి నోటి దురుసుతనం ఇలా ఉంటే మరి దీని మీద చర్యలు ఉండవా? ఈయన మీద ఎటువంటి యాక్షను ఉండదా? కేవలం అమరావతి మహిళలు ఏమైనా అంటేనే వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకుంటారా? రాష్ట్రంలో ఇంకెక్కడ ఏ జరిగినప్పటికి కూడా ఎవరికి పట్టదా? అనంతపురంలో ఒక మైనర్ని 8 నెలల పాటు గ్యాంగ్ రేప్ చేసి 14 మందికి పైగా ఆమెను ఏకంగా గర్భిణీని చేశారు. అదే అనంతపురంలో ప్రేమించిన యువతిని ప్రేమ పేరుతో తీసుకెళ్ళి నయవంచనతో ఆమె ప్రాణాలు తీశారు. ఈ 2 రోజుల్లో జరిగినటువంటి ఈ ఘటనలే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయో చాటుతున్నాయి. ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి అతి చేరువలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ని, గర్భిణీ అయిన మహిళని వేధించి మందుబాబులు తీవ్రమైనటువంటి దాడికి యత్నించారు. ఇవన్నీ వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు కళ్ళెదురుగా. మరి వీళ్ళెవ్వరూ మహిళలు కాదా? వీళ్ళెవ్వరికీ ఎటువంటి రక్షణ అవసరం లేదా? అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే గుండెలు బాధేసుకుని వాళ్ళకి ఏదన్నా జరిగితే మాత్రమే రాష్ట్రానికి అంతటికీ సమస్య అన్నట్టు, రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏం జరిగినా ఎవరికి పట్టదన్నట్టు సాగడం ఏంటి? అమరావతి మహిళల విషయంలో ఎంత సీరియస్గా అయితే స్పందిస్తున్నారో ఇప్పుడు బోనెల విజయచంద్ర లాంటి వాళ్ళు నోటు వాగిడికి అదే రీతిలో స్పందించాలి. అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు కూడా ఇలాంటి చర్యలే ఉండాలి. ఈ రీతినే వాళ్ళ మీద యాక్షన్ షురూ చెయ్యాలి. అనంతపురంలో జరిగినటువంటి ఘోరాల మీద కూడా స్పందించాలి. ఉండవల్లిలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మీద దాడికి పాల్పడినటువంటి వాళ్ళని శిక్షించాలి. ఇలా అన్ని అంశాల్లో కూడా అన్ని చోట్ల ప్రభుత్వం సమర్థవంతంగా వేగంగా స్పందిస్తోంది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించాలి. లేదంటే తమకు గిట్టనటువంటి వాళ్ళ మీద మాత్రమే చట్టం వర్తిస్తుంది, తమకు కావలసినటువంటి వాళ్ళు, తమ పార్టీ వాళ్ళు, తమ చుట్టూ తిరిగే నాయకులైతే వాళ్ళు ఎంతగా వాగినా ఏమీ కాదు అనేటువంటి సంకేతం అత్యంత ప్రమాదకరం, ఈ ప్రభుత్వానికి చేటు తెచ్చేటువంటి అంశం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు బోనెల విజయచంద్ర విషయంలో కూడా అమరావతి వేశ్యల రాజధాని అన్నందుకు 2 జర్నలిస్టుల మీద ఏ రీతినైతే స్పందిస్తున్నారో అదే రీతిలో పార్వతీపురం ఎమ్మెల్యే నోటిని కూడా కట్టడి చేసేదానికి తగ్గట్టుగా స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. మరి స్పందిస్తారా? లేకుంటే పూర్తిగా కక్షపూరితంగానో లేకుంటే రాజకీయ లక్ష్యపూరితంగానో సాగుతున్నారు అనేటువంటి విమర్శలకి తగ్గట్టుగా సాగుతారా?